ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, మిరియాల రసం, ముద్దపప్పు, వంకాయ వేపుడు కారం కూర, రైస్. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇదిగోండి వంకాయ కూర చేసుకుందాము. అది కూడా చాలా సులభంగా చేసుకుందాము, రుచిగా చేసుకుందాము. ఎవరైనా చేసుకునే విధంగా చేసుకుందాం ఫ్రెండ్స్. అందరూ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వంకాయ. అలా చేసుకుందాము. ఈ వంకాయలు అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చి అప్పుడే ఒక 5 days అయిందండి. ఇదిగో చూసారా ఎలా అయిపోయినాయి అనమాట. వంకాయలు ఎండిపోయినాయి, వడిలిపోయినా కూడా అదే వంకాయలు వడిలిపోయినా కూడా మనం రుచిగా చేసుకుందామండి. చాలా చాలా రుచిగా చేసుకుందాము. వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందులోనూ మాకైతే మా ఇంట్లో అయితే అందరికీ వంకాయ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ప్రతిరోజు వంకాయ చేసినా కూడా విసుక్కోకుండా తినేస్తారు, అంత ఇష్టం అనమాట. ఈరోజు ఈ వంకాయలతోటి, ఈ వడిలిపోయిన వంకాయలతోటి చాలా సూపర్ డూపర్ గా ఉండే కూర చేసేసుకుందామండి. అయితే ఈ దొండకాయలు వంకాయలు తెచ్చారు. ఇవన్నీ కూడా ఈ దొండకాయలు ఇప్పుడైతే చేయట్లేదు, వంకాయలు చేసుకుందాము. మేము కర్ణాటక టూర్ వెళ్ళొచ్చామండి. టూర్ వెళ్ళొచ్చిన తర్వాత నేను వచ్చిన రోజు చేస్తున్నాను అనమాట. ఇది నోరంతా చచ్చుపడిపోయింది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు తిందామా మంచి మంచి ఫుడ్ అని వెయిట్ చేస్తున్నాము. అయితే అక్కడ కూడా చాలా ఫుడ్ బాగుంది. మేమైతే అన్ని గుళ్ళల్లోనూ అట్లా సత్రాలు ఉంటాయి కదా, అలాగే ప్రసాదం తినాలని చెప్పి అక్కడే ప్రసాదం చేసామన్నమాట. కర్ణాటకలో ఎక్కువగా సాంబారు రసం ఉంటుంది కదా, మీకు అందరికీ తెలిసిన విషయమే. అవి కూడా చాలా సూపర్ గా ఉందండి ఫుడ్ అయితే మాత్రం. అవి తిన్నాము. అందుకని ఎంతైనా మనం ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత, జర్నీ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో కారంగా మనం చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఆవకాయ అన్నం తినాలనిపిస్తూ ఉంటుంది, ఇలాగే ఒక వంకాయ కూర తినాలనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు నేను ఈ వడిలిపోయిన వంకాయలతో కూర చేసేసుకుందాము. ఇవి కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటాను. కూర నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. అలాగే ఉత్తిపప్పు చేస్తున్నాను. మా వాళ్ళు రసం కూడా చేయమన్నారు. అది మిరియాల రసం చేయమన్నారు అనమాట. కొంచెం అందరికీ మరి క్లైమేట్ తేడా వల్ల కొంచెం జలుబులు అవి చేసినాయి అనమాట. అందుకని కొంచెం మిరియాల రసం చేస్తే బాగుంటుందని చెప్పి అది మిరియాల రసం చేస్తాను. ఈ వంకాయ కూర ఒకటే చూపిస్తాను, మిగిలిన చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవన్నీ తరిగేసుకుని మీకు చేయడం చూపిస్తాను. ఇదండి పప్పు అయితే అయిపోయింది, నేను ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. అయితే ఇప్పుడు మనం వంకాయ కూర చేసుకోవాలి కదా. వడిలిపోయిన వంకాయలతోటి సూపర్ డూపర్ కూర చేసేసుకుందాము. ఇదివన్నీ స్టవ్ మీద నేను మూకుడు పెట్టేసుకున్నా. అలాగే కొంచెం వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకని ఆయిల్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకుందాంలేండి. ఫస్ట్ కొద్దిగా వేసాను. ఇది నూపప్పు నూనె అనమాట. నేను వంటల్లో నూపప్పు నూనె వాడతాను, అలాగే వేరుశనగ నూనె కూడా వాడతాను. అది కూడా నేను అదే కట్టె గానుగ నుంచి తెచ్చుకున్న ఆయిల్ వాడతాను అనమాట. ఈ నూపప్పు నూనె ఒకటే పొంగిపోతుందండి, పప్పు నూనె కదా, అందుకని పోపు ఏదైనా వేస్తుంటే ఊరికే పొంగిపోతుంది. ఇదిగో చూడండి, నేను వంకాయలు ఉప్పు పసుపు వేసుకుని నీళ్ళలో తరిగేసి పెట్టుకున్నాను. వంకాయలు అయితే చూడ్డానికి అలా ఎండిపోయినట్టు వడిలిపోయినట్టు ఉన్నాయి, కానీ ఇదైతే పుచ్చిపోకుండా బాగున్నాయండి. అన్నీ పాడైపోకుండా మంచిగానే ఉన్నాయి వంకాయలు అంతా కూడాను. ఇది వేడైన తర్వాత మనం దీంట్లో వేసేసుకుందాం. వేడైపోయింది ఆయిల్. ఈ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకుందాం. అయితే దీంట్లో నేను ఉల్లిపాయలు వేయట్లేదండి, ఉల్లిపాయలు వేయకుండానే చేస్తున్నాను ఈ కూర అయితే మాత్రం. ఉల్లిపాయలు తినాలి వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళు అంటే ఉల్లిపాయ వేస్తే కొంచెం స్వీట్ వస్తుంది కదా, అందుకని అలా కాకుండా ఉల్లిపాయలు లేకుండా కారంగా చేయమని చెప్పారనమాట. కొద్దిగా చింతపండు పులుసు వేసి చేస్తాను. ఆ చింతపండు కోసం అని చెప్పి ఇదిగోండి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఎంతో కాదు, కొద్దిగానే. ఈ చింతపండుని కొంచెం రసం తీసుకుని దీంట్లో వేసుకుందాము. దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం.
అలాగే ఉప్పు, ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలాగ కలిపేసుకుందామండి. కలుపుకుంటే మూత పెడితే మగ్గుతుంది కదా, కొంచెం మగ్గనిద్దాము. మూత పెడదాం. అయితే ఈలోపు ఈ చింతపండు నానబెట్టుకున్నాక ఇప్పుడే నీళ్ళు పోసుకుని పెట్టుకున్నాను. దీన్ని కొద్దిగా రసం తీసేసుకుందాం. ఇలా పిసికేసుకుని ఊర్లు వెళ్ళొచ్చిన తర్వాత మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? మాకైతే అందరికీ నోర్లు అంటే పచ్చళ్ళు ఏమీ ఉండవు అక్కడ సత్రవల్లో. పచ్చళ్ళు అది వేయరు, కూర పచ్చళ్ళు అట్లాంటివి ఏమి ఉండదు. ఓన్లీ సాంబారు రసం అనమాట. ఏ గుళ్ళో కూడా అలానే ఉంటుంది ప్రసాదం. అంటే ఇంత దూరం నుంచి మనం వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత మనం దేవుణ్ణి చూస్తున్న తర్వాత ప్రసాదం అనేది తినాలి అని, అందుకని మేము అన్ని గుళ్ళల్లోనే తిన్నామన్నమాట. దాంతో మనకి ఇంట్లో పచ్చళ్ళు తినడం అలవాటు కదా మనకి. అందుకని ఆవకాయ అన్నం వేసుకుని తింటే బాగుంటుంది, ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా కూర చేస్తే బాగుంటుందని మా వాళ్ళు అడిగారు, నేను చేస్తున్నా. మీకు ఇలాగే ఉంటుందా? కామెంట్ చేయండి. ఇదిగోండి కొంచెం రసం తీసేసాను నేను. ఈ రసం కూడా ఇందులో పోసేద్దాము. ఇందులో వేసేస్తున్నాను నేను. చింతపండు పులుపు వేసుకోవాలని ఏం లేదండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కూడా స్కిప్ చేసేయచ్చు. కావలసిన వాళ్ళు ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుందాము. ఇది మగ్గుతూ ఉంటుంది. ఇదంతా నేను క్లీన్ చేసుకుంటాను, తుడుచుకోవాలి. చాలా తడి తడిగా అయిపోయింది, తుడుస్తాను. అయితే ఇదిగోండి నేను మీకు చూపిస్తాను. ఇది ఈ కారం అనమాట, ఇది వేపుడు కారం. ఈ వేపుడు కారంతో చేసుకుందాము. ఇలాంటి ఒక వేపుడు కారం చేసుకుంటే కూరలు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట. దూరదేశాల్లో ఉన్న పిల్లలకి ఇలాంటి పొడి ఒకటి చేసి పెడితే ఏముందండి, ఇదిగోండి పోపులో వేసేసుకున్న మన ఆయిల్లో ఈ ముక్కలు తరిగేసుకున్న ఏ ముక్కలైనా సరే ఆయిల్ వేసుకుని మూకుట్లో ఆ ముక్కలు ఇందులో వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత చింతపండు పులుపు కావాలనుకుంటే ఆ పులుపు కొద్దిగా వేసుకుని, ఇప్పుడు వేసాను కదా అలా వేసేసుకోండి. వేసుకుని ఈ పొడి వేసేసుకోవడమే, అంతే, కూర అయిపోయింది. పెద్ద కష్టం ఏం లేదు, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇలాంటి పొడి ఒకటి చేసి మీ పిల్లలు ఎక్కడైనా కూడా అదే విదేశాల్లో ఉన్న వాళ్ళకి చేసి పంపించండి. చాలా సులభం అయిపోతుంది వంట అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది మన ఛానల్లో ఉంది. నేను కూర కారం చేయడం, వేపుడు కారం చేయడం మన ఛానల్లో ఉంది. అలాగే హెల్తీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా హెల్తీ అండి, ఇదేమి అన్హెల్దీ ఏం కాదు. అన్ని హెల్తీ వంటలే ఉంటాయి మన ఛానల్లోనే. అలాగే అంటే పంకిన్ సీడ్స్తో కూడా కారం ఉందన్నమాట. అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. ఆ 2 రకాలు చేసి పెట్టండి పిల్లలకి. ఇస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చక్కగా ఈజీగా చేసేసుకుంటారు. వంటలు అనేది చాలా చిటికలో పని అయిపోతుంది, వాళ్ళకి అసలు శ్రమే లేకుండా అయిపోతుంది అనమాట. ఇది కొంచెం కూర మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ పొడి వేసుకుందాము, బాగా మగ్గిన తర్వాత చూపిస్తాను. అందాక ఇక్కడ పెడదాం. ఇవన్నీ తీసేసుకుని నేను క్లీన్ చేసేసుకుంటా. ఈలోపు చారు కూడా పెట్టేసుకుంటాను. పప్పు అయిపోయింది, రైస్ అవుతుంది, చారు కూడా పెట్టేసుకుంటాను. మిరియాల చారు పెట్టమన్నారు కాబట్టి మిరియాల చారు కూడా పెట్టేస్తాను. ఓకేనా? కూర చూద్దామండి ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనం వేపుడు కారం వేసుకుందాము. చూసారా ఎలా ఉడుకుతుందో, కొత్త కొత్త ఉడుకుతుంది. ఈ వేపుడు కారం అయితే వేసేసుకుందాం. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి, నాకు సరిపడా వేసుకున్నా. అయితే కలర్ కోసమని కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. ఇదైతే కారం ఉండదని తెలిసిందే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా.
ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు కారం అయితే ఉండదు. ఇదిగోండి ఇప్పుడు కలిపేసుకుందాం. ఆహా, గుమగుమలు ఆడిపోతుంది అసలు. వంకాయ కూర సూపర్గా ఉంటుంది. సంతర్పణ కూర అండి. మనకి సంతర్పణలో ఇలాంటి కూరలే చేస్తారనమాట. వంకాయ కారం పెట్టిన కూర. ఉల్లిపాయ అవి వేయరు, ఉల్లి వెల్లుల్లి వాడరు అనమాట. సంతర్పణ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేస్తారు. చూసారా ఎంత బాగుందో. కొద్దిగా ఆయిల్ వేసి మూత పెడదాం. ఒకసారి చెక్ చేస్తాను ఉండండి, ఉప్పు సరిపోయిందో లేదో చూస్తా. వావ్, సరిపోయింది, బాగుంది. మా వాళ్ళు అనుకున్నట్టుగానే కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంది. నేను చేయగడుక్కుని కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్ వేద్దాం, ఎందుకంటే వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తాగేస్తుంది అనమాట. ఆయిల్ లేకపోతే కొంచెం అంత రుచిగా ఉండదు. కొద్దిగా వేసాలండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం, తర్వాత మళ్ళీ కలుపుకుందాంలేండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత కలుపుతాము. ఈలోపు ఈ పప్పు పక్కన పెట్టేద్దాం. పప్పు ఉడికిపోయింది. అలాగే ఈ రైస్ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ కూరకారంలో కూడా మినపప్పు, శనగపప్పు, ధనియాలు, అలాగే పల్లీలు, తర్వాత ఏంటంటే నువ్వుపప్పు, ఇవన్నీ వేసి చేసిన వేపుడు కారం అండి. చాలా బాగుంటుంది అసలు, చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. కూర అయిపోయింది అయితే మన కూర. ఈ కారం ఒక్కటే ఉంటే చాలండి, చక్కగా చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్లో ఆపేద్దాం. చూద్దాము. కూర ఉక్కిపోయింది. ఒకసారి కలిపేసుకుని చూడండి. ఈ గరిటెకి ఉన్నది కూడా మొత్తం ఇందులో పెట్టేసుకుంటే అది కూడా ఉడుకుతుంది, చిరాగ్గా లేకుండా ఉంటుంది గరిటె అంతా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఒక 5 నిమిషాలు ఎలా వదిలేసి మనం గిన్నెలోకి తీసుకుంటే కింద మూకుడికి ఏదైనా అంటుకున్నా కూడా చక్కగా వచ్చేస్తుందండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఈ టమాటాలతోటి రసం చేసుకుందాం. అదే మా వాళ్ళు అడిగారని చెప్పాను కదా, మిరియాల రసం అడిగారు. ఆ మిరియాల రసం కోసం ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాల్లో ఇది గట్టిగా ఉంటుందండి, మధ్యలో ఉంటుంది కదా, ఈ ముచ్చుక దగ్గర మధ్యలో ఈ పార్ట్ అయితే వాడను, తీసేస్తాను. అది ఎంతకీ ఉడకదు. ఇదిగోండి, ఈ 2 తీసేద్దాం. ఏం చేద్దామంటే దీన్ని ఇలాగ పిసికేద్దాం, చేతితో పిసికేద్దాం. ఈ కొంచెం దానికి మిక్సీలో ఎందుకండి వేయడం, అందుకని మన చెయ్యి ఉందిగా, చేతితో పిసికి పరేద్దాం గట్టిగా. మీరు ఇలాగే చేస్తారా? అన్నీ చేస్తే నేనే తోముకోవాలి మరి, ఆ మిక్సీ అవన్నీ కూడాను. ఈ కొంచెం దానికి మిక్సీ ఎందుకు, మన చెయ్యి ఉంది కదా, చెయ్యిని వాడదామని చెప్పి కొన్ని ఇలాగ పిసికేసుకుంటే అమృతంలా ఉంటుంది, రుచి బాగుంటుంది. ఇంతేనండి, పిసికేసుకున్నాను. దీంతో రసం పెట్టేసుకుంటాను. దీంట్లో చింతపండు కూడా వేయాలి.
టమాటో ఉంటే సరిపోదు, చింతపండు కూడా వేసుకోవాలి. యాజ్ యూజువల్గా మనం ఎలా రసం పెట్టుకుంటామో అలాగే. ఈసారి ఎప్పుడైనా కూడా ఈ రసం చేసి చూపిస్తాను, మీకు కావాలంటే చూపిస్తాను నేను ఎలా చేస్తాను. టమాటాలు అయితే ఇలాగే తీసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు చేయి కడుక్కుని రసం పెట్టేసుకుంటాను. పెట్టిన తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇది కూడా తీసేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని అన్నీ ఒకసారి మీకు చూపించేస్తాను, సరేనా? ఇదిగోండి చారు మరుగుతుంది. ఇక్కడ మంచి గుమగుమలాడే వాసన అనమాట, సూపర్గా ఉంది. మిరియాల వాసన సూపర్గా ఉంది. ఈ పప్పులో కూడా బయట పెట్టేసుకున్నాను, పప్పు కుక్కర్లో తీసి బయట పెట్టుకున్నాను, ఉప్పు వేసుకుని కలిపేసుకున్నాను. అలాగే ఈ పప్పుని కొద్దిగా పప్పు ఈ రసంలో వేసుకున్నానండి, అద్దరిపోతుంది, సూపర్గా ఉంటుంది. కూర అయితే 5 నిమిషాలు అయిపోయింది. దీంట్లోకి తీసుకుంటాను. ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే అడుగు పట్టుకున్నా కూడా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. వాసన అయితే గుమగుమలు ఆడిపోతున్నాయి. రెండు, ఇటు రసము ఇటు కూర, అద్భుత. ఇదిగోండి, ఇది అన్నం తినేటప్పుడు కొద్దిగా రైస్ వేసేసుకుని పూజ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది పడేయను, ఇలాగే పెడతాను. సింక్లో వేయకుండా ఇలాగే పెడతాను, పక్క పెడదాం. ఇదిగోండి చారు అయితే మరిగిపోవచ్చింది, ఇంకా బాగా మరుగుతుంది. ఇది కూడా ఒక 2 మినిట్స్లో ఆపేస్తాను. ఇవన్నీ పక్కకు పెట్టి చారు కూడా మరిగిన తర్వాత పక్కకు పెట్టేసి చూపిస్తాం మీకు. ఓకే, ఇదిగోండి మన వంట రెడీ అయిపోయింది, ఇంకా తినడమే మిగిలింది. ఇవన్నీ వాసన చూస్తుంటే ఆకలి మరింత ఎక్కువగా పెరిగింది. వంకాయ కారం పెట్టిన కూర, ఇదిగో చూడండి, వంకాయ వేపుడు కారంతో చేసిన సులభమైన కూర అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలాంటి పొడి ఒక్కటి చేసి వాళ్ళకి పెడితే కనుక చాలా ఈజీగా సులభంగా చేసేసుకుంటారు. ఈ పొడితోటి అన్ని రకాల కూరలు చేసుకోవచ్చు అండి, చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దీని తర్వాత ఇదిగోండి ముద్దపప్పు కూడా చేశాను, ముద్దపప్పు ఒకటి, అలాగే మిరియాల రసం అనమాట. మా వాళ్ళు అడిగారు కదా, మిరియాల రసం చేశాను. మిరియాల రసంలో ఈ కొద్దిగా ఈ పప్పు కలిపాను అనమాట, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఆగండి, చేయి కడుక్కున్నా. అయితే ఇదిగోండి వెల్లుల్లి ఆవకాయ, ఈ ముద్దపప్పులోకి వెల్లుల్లి ఆవకాయ ఉంటే అద్దిరిపోతుంది కదా, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఆవకాయ, ఇదండి ఈరోజు నేను చేసిన వంట. ఇది వైట్ రైస్. అయితే ఇంక నాకు నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి, ఆకలి కూడా దంచి కొడుతుంది. చాలా రోజులైంది పచ్చడి అన్నం తిని, అందుకని ఈ పప్పు కలుపుని పచ్చడి నేను చేసుకుని తినేస్తే అద్దరిపోతుంది అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇవన్నీ వంటలు మీకు నచ్చినాయా? నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఓకేనా? ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. టాటా, బాయ్. ఆవకాయ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు. ఆహా, మంచి వాసన వేస్తుంది అసలు, ఆవకాయ సూపర్. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్?